తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం ఉదయాన్ని ఓటు వేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పాన్ ఇండియా స్టార్లు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి తల్లితో కలిసి వెళ్ళి ఓటు వేశారు. ఇక క్యూ లైన్లో నిలబడి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ సైతం ఉదయాన్నే తన ఓటు వేశారు. హైదరాబాద్ సిటీలో తనకు కేటాయించిన పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్లో నిలబడి మరీ తన వంతు వచ్చాక ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే ఏపీలో పులివెందుల్లోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్, ఆయన సతీమణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో తెదేపా అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రంకి వచ్చి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఏం కాదు పెట్టుకోవాలా సార్ కొద్ది క్యాప్ తీయండి, క్యాప్ పడుతుంది. సార్ సెక్యూరిటీ సార్ 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 కొంచెం మూవ్ అవ్వండి సార్. ఒక్కదిరి అండి పల్లె మీరు వెనకాలండి సార్. సార్ సార్ మీరు వెళ్ళండి. పార్టీ సంబంధం లేకుండా నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిశంకర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తాను, ఎప్పుడు నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేదు. ఈ 2024 వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఖచ్చితంగా వచ్చి ఒకసారి మాకు కనపడాలి నా మనసులో. ఈసారి ఎలక్షన్లో ఆయన చైతన్య నేను వచ్చాను. నేను పర్సనల్ విజిట్ చేసి ఆయన గుడ్ విల్ జెస్చర్ కింద వచ్చి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. లేదు, థ్యాంక్ యూ. Sir, English, sir. English only. Sir, English only. 1 minute, sir. Sir, 1 minute. English, Hindi. Nothing. Please cast your vote responsibly. Please cast your vote. Sir, 1 minute, sir. All nation media only, sir. Please. Yeah, sure. Please, brother. So, what is your message? One second. Please cast your vote. It's a very responsible day for us, as all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort, because today is a most crucial day for the next future, for the next 5 years of our life. Please
cast your vote and please vote responsibly. Thank you. ఎప్పుడు చూసినా ఓటింగ్ పర్సెంట్ చాలా తక్కువ ఉంటుంది కదా. అవును అలా ఓటు వేయడానికి ఎలాంటి టికెట్స్ రాస్తారు? నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people there'll be a huge turnout because I think people are also becoming more and more responsible in all areas of రంజిత్ జీ ఫాలో మీ. Sir, ఒక్కసారి సార్ కొద్దిగా సైడ్ జరగరా సార్, కొద్దిగా సైడ్ జరగరా. ఆ హక్కుని మనం వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరాలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ మెసేజ్ని మనం కూడా అందజేయగలుగుతాం. సో అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేడం ప్లీజ్. Sir, look at you. Sir, look at you. Just few words. Tell. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. అందరూ వచ్చి everybody has to use the right of their vote. I think it's a good message which we need to pass on to the coming generation. ఎన్టీఆర్ ఒక ఆటోగ్రాఫ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది వినూత్నమైన నువ్వు అందరికి మరొకసారి అభినందన. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం. ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది, మాచర్లో వచ్చింది, 2 దిక్కల్లో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం. అధికారులతో మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం. నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయం నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకటే కోరుతున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. జనైన్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి. ప్రజా అభిష్టం నెరవేరాలి, దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో, గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోషించాం. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది. ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఓటేయాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఏజెంట్లు పెట్టుకున్న హక్కు ఉంది. వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి, మీరే ప్రొటెక్ట్ చేయాలి. అది మీ బాధ్యత. సార్ ఈసారి గతం కంటే ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగే అవకాశం ఉంది. 7 గంటలకి మీరు నేను 43 ఓటు వేసాను. అంటే నేను వేసే 43 మంది వేసారు ఒక బూత్లో. అంటే 10% ఓట్లే.